హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఉన్నటువంటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్సిటీ గురించి తెలుసుకుందాం. అసలు ఇందులో ఏమేమి కోర్సులు ఉంటాయి, హాస్టల్ సదుపాయాలు ఎలా ఉంటాయి, ఈ కోర్సులు అయిన తర్వాత మనకు ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయి, అలాగే ఇలాంటి ఆర్సిటీలు ఎన్ని ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనము ఆర్సిటీ డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ట్రైనింగ్ సెంటర్ అంతా కూడా ఒకసారి విజిట్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయవద్దు. థ్యాంక్ యూ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ యాక్చువల్గా ఆర్సిటీ అంటే దాన్ని కొంచెం బ్రీఫ్గా మీరు వివరించండి. ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మనకు తెలుగులో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేదలకి స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని స్వయం ఉపాధి చేపట్టే విధంగా చేసి ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సింపుల్ ఫామ్లో ఆర్సిటీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సార్ ఆర్సిటీకి విలేజ్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ పొందడానికి, శిక్షణ పొందడానికి ఎటువంటి వారు దీనికి అర్హులు? అంటే వయసు ఏమన్నా ఎంతవరకు మీరు పరిగణలోకి తీసుకుంటారు? ఎడ్యుకేషన్ అంటే క్వాలిఫికేషన్స్ అవి ఏదైనా ఉంటే మీరు వివరించగలరా? ఇక్కడ ఆర్సిటీలో శిక్షణ తీసుకోవడానికి మెయిన్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళని తీసుకుంటారండి. మనకి పేరులో ఉన్నట్టుగా రూరల్ అని మెన్షన్ చేశారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని 70% మస్ట్ తీసుకుంటాము. మిగతా 30% అర్బన్ ఏరియా వాళ్ళని, సెమీ అర్బన్ వాళ్ళని కూడా తీసుకుంటాము. వీళ్ళలో మనకి ఎవరైనా సరే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. మనకి తెలుగు చదవడం రాయడం వచ్చి ఉంటే చాలండి. దానికి అప్పుడు ఇంత చదివి ఉండాలని ఏం లేదు. తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గ్రామీణ ప్రాంత వాసులు ప్రతి బ్యాచ్కి 70%, మిగతా 30% అర్బన్ కానీ సెమీ అర్బన్ కానీ తీసుకుంటామండి. సార్ ట్రైనింగ్ పొందడానికి ఆర్సిటీకి సెలెక్ట్ అయ్యి మీరు తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి పార్టిసిపెంట్స్కి ఎలాంటి సౌకర్యాలు, అకామిడేషను, వారికి ఫుడ్, యూనియన్ బ్యాంక్ స్పాన్సర్డ్ బ్యాంక్ కాబట్టి ఈ ట్రైనింగ్ పీరియడ్లో కానీ అయిన తర్వాత కానీ ఏదైనా స్టైఫండ్ అటువంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? సార్ ఇక్కడికి మనకి ట్రైనింగ్ తీసుకునే సమయంలో మనకి పూర్తిగా హాస్టల్ ఫ్రీ, వసతి సదుపాయం అంతా ఫ్రీ, మనకి భోజన సదుపాయం అంతా కూడా ఫ్రీ అనమాట. ఎటువంటి రూపాయి కూడా ఛార్జ్ చేయరు. ఈ స్టైఫండ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, కానీ వాళ్ళకి తర్వాత మనకి యూనిట్ ఏదైనా పెట్టుకోవడానికి వాళ్ళకి మనకి సంబంధిత బ్యాంక్ నుంచి రుణ సౌకర్యం మాత్రం కల్పించడం జరుగుతుందండి. సార్ ట్రైనింగ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎలాంటి కోర్సులు మీరు వాళ్ళకి నేర్పిస్తారు? ఒకవేళ ఆ కోర్సుల యొక్క పీరియడ్ అంటే 1 వీక్ 1 మంత్ కొంచెం వివరంగా వివరించగలరా? ఇక్కడ కోర్సులు అంటే మామూలుగా ఎక్కువగా డిమాండ్ ఉన్నది లేడీస్ టైలరింగు, మగ్గం వర్కు, బ్యూటీ పార్లర్ కోర్సు, మనకి జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, కాస్ట్యూమ్ జ్యువెలరీ తయారు చేయడము, ప్లస్ జెంట్స్కి అయితే జెంట్స్ టైలరింగ్ ఉంది, మనకి సెల్ ఫోన్ రిపేరింగ్ చేయడము, ఏసీ ఫ్రిడ్జ్లు రిపేర్ చేయడము, సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడము, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఉంది, డిటిపి ఉంది, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఉంది, వర్మీ కంపోస్ట్ మేకింగ్ ఉంది, మనకి పుట్టగొడుగుల పెంపకము, తేనెటీగల పెంపకము, డైరీ, ఇలాగ 64 రకాల కోర్సులు ఉన్నాయండి మొత్తము. ఈ 64 రకాల కోర్సులు మనకి టైం పీరియడ్ అనేది మనకి కోర్సును బట్టి ఉంటుందండి. ఇప్పుడు టైలరింగ్కి, మగ్గం వర్క్కి, బ్యూటీ పార్లర్కి 30 రోజులు ఉంటుంది. అలాగనే జూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి అయితే 13 రోజులే ఉంటుంది. సీసీ కెమెరాస్కి 13 రోజులే ఉంటుంది. అలాగనే మనకి సెల్ ఫోన్ రిపేరింగు, ఏసీ మెకానిజం ఇట్లాంటిది అయితే 30 రోజులు ఉంటుంది. ఇలాగా ట్రైనింగు బట్టి మనకి డ్యూరేషన్ ఉంటుందండి ఇది. సార్ ఇప్పుడు పార్టిసిపెంట్స్ అప్లై చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? సార్ ఇక్కడ మనకి బ్యాచ్ సైజు 25 to 35 కాబట్టి మీరు మాకు కాల్ చేసినా, లేకపోతే మీ ఇక్కడికి మనకి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసినా మేము దాన్ని రిజిస్టర్లో రాసుకుంటామండి. ఎప్పుడైతే మీరు అనుకున్న కోర్స్కి 25 to 35 మెంబర్స్ రీచ్ అవుతారో అప్పుడు మీకు ఒక 1 వీక్ ముందు మీకు ఇన్ఫామ్ చేసి పలానా రోజు రావాలి, బ్యాచ్ స్టార్ట్ అవుతుందని మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుందండి.
సార్ ఒక్కసారి పార్టిసిపెంట్కి ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ నేర్చుకున్నారు ఫస్ట్ వచ్చినప్పుడు, మరలా వాళ్ళు మగ్గం వర్కో లేకపోతే ఇంకేదైనా కోర్సు 64 కోర్సులు ఉన్నాయన్నారు, అటువంటి కోర్సులు మరలా ఫర్దర్ కూడా చేసుకోవచ్చా ఒకే మెంబరు? ఒకసారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మన ఆర్సిటీలో ఇంకా ఫర్దర్గా ట్రైనింగ్ తీసుకోవడానికి ఉండదండి. ఇది అంటే మొత్తం కూడా మనకి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ మొత్తం అవి ఉంటుంది, ఆధార్ లింక్ కూడా ఇవన్నీ మొత్తం అయి ఉంటుంది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. మళ్ళీ ఇంకో కోర్సు రిజిస్టర్ చేయడానికి అలౌ చేయదు. ఇది ఓన్లీ ఒక్క కోర్సు తీసుకోవడానికి మాత్రమే వీలుంటుంది మనకి. సార్ ఇక్కడ మనకైతే మన నెల్లూరు జిల్లాలో వెంకటాచలంలో ఉన్నాం. మన ఆర్సిటీ స్వర్ణభారత్ ట్రస్ట్కి అనుకూలంగా ఆ ప్రెమిసెస్లోనే మన ఆర్సిటీ ఉంది. ఇలాంటి ఆర్సిటీలు మన ఆంధ్రాలో కానివ్వండి, ఇండియా వైడ్ కానివ్వండి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు వారికి అనుకూలంగా ఎక్కడెక్కడ ఈ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి? ఒకవేళ మీరు వివరిస్తే మన పార్టిసిపెంట్స్ ఎవరైనా మన ఛానల్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అయ్యి భవిష్యత్తులో వారు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉందో కొంచెం వివరించండి. ఈ ఆర్సెట్ అనేది నేషనల్ కాన్సెప్ట్ అండి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ఫండ్స్ రీయింబర్స్మెంట్ మొత్తం కూడా వాళ్ళ ద్వారా జరుగుతుంది, వాళ్ళ నిర్వహణలోనే ఉంటుంది. ఇది భారతదేశం అంతటా కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉంటుందండి. మనకి ఇప్పుడు మన జిల్లాలో ఇక్కడ వెంకటాచలంలో ఉంది, పక్కన మనకి ఒంగోలులో ఉంటుంది, ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. తిరుపతిలో చంద్రగిరిలో ఉంది, చిత్తూరులో ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడ ఆట్కూరులో ఉంది, మచిలీపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, మళ్ళీ ఏలూరులో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, విజయనగరంలో ఉంది, ఇలా కాకినాడలో ఉంది, పల్నాడులో ఉంది, మనకి కడపలో ఉంది, కర్నూలులో ఉంది. ఇలాగా ఎక్కడ చూసుకున్నా సరే ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మనకి ఆర్సిటీ ఉంటుందండి. ఇది సార్ చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు ఆర్సిటీలో శిక్షణ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి స్వతహాగా వాళ్ళుగా ఏదైనా చిన్న యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు స్థిరపడాలా, లేకపోతే ఆర్సిటీ నుంచి కానీ మీరు ఏదైనా కంపెనీస్తో అట్లా టైఅప్ అయ్యి మన దగ్గర ఉన్నటువంటి శిక్షణ పొందినటువంటి వారికి ఎంప్లాయీస్గా అటేమన్నా మీరు రికమెండ్ చేయడం ఏదైనా అటువంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇది మీకు ఆర్సిటీలో ముందు చెప్పిన విధంగా మనకి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం స్వయంగా మనం చేసుకునే ఉపాధి అండి. అది మనకి కాన్సెప్ట్లోనే ఉంది. అంటే వేరే దగ్గర ఎంప్లాయ్మెంట్ కోసం ఇది పెట్టింది కాదు. మనకు సొంత కాలం మీద మనం నిలబడి మన వ్యాపారం చేసుకోవాలి. దానికి తగిన విధంగా మేము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 years వరకు కూడా మేము హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి చేపట్టడానికి ఏమైనా ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని తగిన సూచనలు సలహాలు ఇవ్వటము, మేము క్రెడిట్ లింకేజ్ అయితే సంబంధిత బ్యాంక్ అధికారితో మాట్లాడి వాళ్ళకి ప్రొవైడ్ చేయడము, ఇట్లాగా వాళ్ళు యూనిట్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా కూడా మేము వాళ్ళని ఎప్పుడూ కాంటాక్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళని తగిన సూచనలు సలహాలు మాకు సహాయం కూడా అవన్నీ కూడా మేము వాళ్ళకి అందిస్తూ ఉంటామండి. ఇది చాలా ధన్యవాదాలు సార్, చాలా ఓపికగా వివరించారు. ఈ యొక్క మీ వివరణ బట్టి మా ఛానల్లో మేము సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అనేక మంది ఈ మన ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడైతే మన తెలుగువారు ఇలాంటి ఆర్సెట్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో పార్టిసిపెంట్స్ ఖచ్చితంగా మన ఆర్సెట్లకి అందుబాటులోకి వెళ్ళి వాళ్ళు కనుక్కుంటారు. చాలా ధన్యవాదాలు, చాలా ఓపికగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైనా మనకి అంటే ఏదైనా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అన్నమాట. ఓకే. అంటే మనం ఏదైనా ప్రాక్టికల్ చేయాలనుకున్నప్పుడు ఈ వర్క్షాప్లో మనం చేసుకుంటాం. ఓకే. ఇదేమో విజిటర్స్ గ్యాలరీ. అంటే ఇప్పుడు దాకా ఇన్స్టిట్యూట్ని ఎవరెవరు అంటే ప్రముఖులు ఎవరైనా విఐపీలు విజిట్ చేసుకుంటారు కదా. నరేంద్ర మోడీ గారు కూడా విజిట్ చేశారు. వచ్చారు సార్. అవును, అందరూ వచ్చారు. మన కామేశ్వరరావు సార్ జిఎం ఆర్ఏ వీడి ఇంతకుముందు మన పీడీ మేడం డిఆర్ ఏం తెల్ల ఆయన వచ్చాడు.